హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరిగోపాల్. ఇప్పుడు ఈ వరకు వీడియోలన్నింటిలో కూడా రాసులకు సంబంధించింది, మిత్రరాశులు, శత్రురాశులు, సమరాశులు, రాశాధిపతులు, వారికి మిత్రులు, సములు, శత్రువులు అని తెలుసుకున్నాం. ఆ రత్నధారణ విషయంలో కూడా ఏ రత్నాలు వేసుకోవాలి, ఏ రత్నాలు వేసుకోకూడదు కూడా తెలుసుకున్నాం. ఏ వేలికి, కుడి చేతిలో ఏ వేలికి వేసుకోవాలా, ఎడమ చేతికి ఏ వేలికి వేసుకోవాలా అన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఉంగరం రెడీ చేసుకునేసినాం. రెడీ చేసుకున్నప్పుడు ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అంటే ఏ వేలికి వేసుకోవాలని వివరించా, కానీ దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలంటే, ఎందుకు శుద్ధి చేసుకోవాలంటే, స్వర్ణకారుడు, ఆ ఉంగరం చేసే ఆచారి చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ ఈ రోజుల్లో ఏదో చేస్తున్నాము, ఉంగరం రెడీ అయిపోయింది, మళ్ళీ వేరే ఉంగరం రెడీ చేసుకోవాలి అనో, తర్వాత ఏ సమయంలో అంటే ఆ సమయంలో వాళ్ళకి తెలియదు సమయాలు. రవికి సంబంధించిన సమయంలో ప్రారంభించరు, కుజుడికి సంబంధించిన సమయంలో ప్రారంభించరు. సో అలా ప్రారంభించే సమయం కూడా వాళ్ళకి అనుకూలించదు. కాబట్టి రకరకాల సమయాల్లో రకరకాల విధాలుగా వాడు శుచిర్భూతులు అయి ఉన్నారో లేదో తెలియదు. మలమూత్రాలు విసర్జించిన తర్వాత కూడా కూర్చోవాలి, తప్పదు. వాళ్ళకి వ్యాపార రంగంలో, వాళ్ళ వృత్తిపరంగా అవి చేయక తప్పదు. ఇలాంటివన్నీ జాతిరత్నాలు, రాశిరత్నాలు వాళ్ళు తయారు చేసి పెడతారు. చేసేటప్పుడు కాలు కింద తొక్కి పట్టి చేస్తారు. దానికి రకరకాల ఘాట్లు వేస్తుంటారు, రెడీ చేస్తుంటారు. అలాగే కాల్చేటప్పుడు ఊదడము, ఆ గాలి దానికి తగలడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. కానీ వాళ్ళు పాలిష్ చేసిస్తారు. కానీ చేసేటప్పుడు అవన్నీ తగిలినాయి కదా, పాలిష్ చేస్తే పై వరకే ఉంటుంది, లోపల అవన్నీ జరగవు కదా. అందుకని ఆ రత్నాలకి, ఆ ఉంగరాలకి మనం శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎలా శుద్ధి చేయాలి అంటే, సముద్రపు జలానికి దోషం లేదు. సర్వదోషాలని తనలో ఇమిడ్చుకోగలిగింది సముద్ర జలం. సో మొదట సముద్ర జలంతో కడగాలి, శుద్ధి చేయాలి, కడగాలి. సముద్ర జలం మనకు దొరకదు. అలాంటప్పుడు సముద్రం నుంచి వచ్చినటువంటి లవణం, అంటే స్ఫటిక లవణం, దాన్ని ఏమంటారంటే లావు ఉప్పు అంటారు, క్రిస్టల్ సాల్ట్ అంటారు. సో అలాంటిది ఒక స్పూన్ ఒక బౌల్లో వేసుకొని, దానికి సంబంధించిన నీళ్లు వేసుకొని, కొద్దిగా నీళ్లు వేసుకొని, ఆ రాయిని, ఆ ఉంగరాన్ని దాంట్లో వేసి బాగా తిప్పితే, బాగా ఉప్పు ఆరిగేంత వరకు, కరిగేంత వరకు చేసి దాన్ని కడిగితే అది సముద్రపు జలంలో మనం శుద్ధి చేసినట్లయితే అది తర్వాత ఆ ఉప్పు నీటిని బయట పోసేయచ్చు. అలాగే పాలతో అంటే కాంచిన పాలైనా సరే, పచ్చి పాలైనా సరే, లేదంటే ఆవు పాలైనా సరే, బరి పాలైనా సరే, ఏదో పాలు ఎందుకంటే నా నెత్తిన పోసినట్టు అయింది, ఆ పాలు నా నెత్తిన పోసినట్టు అయింది అంటాం. అంటే దోషం పోగొట్టావు అని, నువ్వు ఈ మాట చేసి, నువ్వు ఈ పని చేసి పాలు నా నెత్తిన పోసినట్టు అయింది అంటారు. అంటే దోషం పోగొట్టినట్టు. పాలు అమృతానికి సంబంధించినటువంటి పాలు, అంటే పంచామృతాల్లో పాలు ఒకటి. కాబట్టి ఆ పాలల్లో కొద్దిగా పాలు, 4 స్పూన్లు పాలు వేసుకొని అందులో ఈ ఉంగరం మునిగేటట్టుగా బాగా శుద్ధి చేయొచ్చు. శుద్ధి చేసిన తర్వాత ఆ పాలను కూడా ఏ చెట్ల కాడనో ఎక్కడో పోసేయచ్చు, చెట్లలో. ఆ తర్వాత పసుపు నీళ్ళు, పసుపు అన్నిటికీ శుద్ధికి వాడతాం మనం. కాబట్టి దేవతా శుద్ధికి, అన్నిటికీ, దేవతా విగ్రహాలకి, తర్వాత దేవతా మందిరాల్లో కూడా వాడతాం. ఆవు పంచరికమైనా సరే, కానీ పసుపు మేలు మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి కొంచెం తిక్కుగా మంచి పసుపు, ఇప్పుడు ప్యాకెట్లో వచ్చే పసుపు కాదు, మంచి పసుపు తీసుకొని ఒక దీంట్లో వేసుకొని, బౌల్లో వేసుకొని, అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని దాంతో బాగా కలయబెడితే అది పసుపు నీళ్ళతో కూడా శుద్ధి అవుతుంది. ఇప్పుడు సముద్రపు జలంతో శుద్ధి చేశాం, పంచామృతంలో పాలతో శుద్ధి చేశాం, శుద్ధికి వాడేటటువంటి పసుపు నీళ్ళతో కూడా శుద్ధి చేశాం. ఇలా 3 రకాలుగా శుద్ధి చేసిన తర్వాత ఆ ఉంగరానికి దోషం అనేది పోతుంది. ఆ తర్వాత ఒక కుంకుమ పెట్టి, దేవుడి దగ్గర కుంకుమ పెట్టి దేవుని సన్నిధిలో పెడితే సరిపోతుంది. ఇక సింహరాశి వాళ్ళు కెంపు వేసుకుంటారు. కాబట్టి సింహరాశికి ఆదివారం, రవికి ఆదివారం శ్రేష్టం కాబట్టి ఆదివారం మార్నింగ్ 6 to 7 రవివారం కాబట్టి ఆ టైంలో వేసుకోవడం, కెంపు వేసుకోవడం మంచిది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ముత్యం వేసుకుంటాం కాబట్టి చంద్రవారం, సోమవారం అంటాం, హిందూవారం అంటాం. కాబట్టి అంటే సోమవారం రోజు మార్నింగ్ 6 to 7 చంద్రవారం కాబట్టి ఆ టైంలో దేవుని దగ్గర నుంచి తీసుకొని ఆ ఉంగరం వేసుకోవడం మంచిది. అలాగే పగడం, మేష వృశ్చిక రాశి వాళ్ళకి పగడం వేసుకోవాలి. కాబట్టి పగడం మంగళవారం రోజు దేవుని సన్నిధానంలో ఉండేటువంటి పగడం
మంగళవారం రోజు కుజవాసరే అంటాం మనం పూజలో. కుజహోర మార్నింగ్ 6 to 7 వేసుకోవడం చాలా మంచిది. అలాగే మిథున కన్యరాశుల వాళ్ళు పచ్చ వేసుకుంటారు కాబట్టి పచ్చ కూడా బుధవారం బుధునికి సంబంధించింది కాబట్టి బుధవారం మార్నింగ్ 6 to 7 బుధవార కాబట్టి దేవుని సన్నిధానంలో పెట్టినటువంటి ఆ ఉంగరాన్ని ఏ వేలికి చెప్పానో ఆ వేలికి వేసుకోవడం శుభం. అలాగే గురువుకు సంబంధించింది ధనుస్సు మీన రాశుల వాళ్ళు తెలుపు పుష్యరాగం ఆ యొక్క ఉంగరాన్ని గురువారం మార్నింగ్ 6 to 7 గురువార ఆ టైంలో దేవుని సన్నిధానం నుంచి తీసుకొని ఆ టైంలో వేసుకోవడం మంచిది. అలాగే వజ్రం అంటే వృషభ తుల రాశుల వాళ్ళు వజ్రం శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రం వేసుకుంటే శుక్రవారం మార్నింగ్ 6 to 7 అది ఏ తిథన్నా కానివ్వండి ఇది లెక్కేసుకోవద్దండి. మార్నింగ్ 6 to 7 శుక్రవారం శుక్ర సంవత్సరం వజ్రం శుద్ధి చేసుకున్నాం, దేవుని సన్నిధిలో పెట్టాము, అక్కడి నుంచి మనం ఏ వేలికి వేసుకోవాలో ఆ వేలికి వేసుకోవడం. సో ఇక మకర కుంభరాశుల వాళ్ళు శనివారం మార్నింగ్ 6 to 7 శనివారము శనికి సంబంధించిన నీలం ధరిస్తున్నాం కాబట్టి మార్నింగ్ 6 to 7 ఆ యొక్క ఉంగరాన్ని కూడా దేవుని సన్నిధానం తీసుకొని వేసుకోవడం మంచిది. ఇక రాహుకేతుల గురించి చెప్పాను ఇంతవరలోనే. ఆ 1.5 సంవత్సరం కూడా ఆ రాహుకేతులు కూడా పంచలోహంతో తయారు చేసినటువంటి గోమేతికం, పంచలోహంతో తయారు చేసినటువంటి వైడూర్యం శుద్ధి చేసి దేవుని సన్నిధిలో పెట్టి మీరు గోమేతికం బుధవారం వేసుకోవచ్చు, వైడూర్యం గురువారం వేసుకోవచ్చు, మార్నింగ్ 6 to 7 2 వారాలు. సో ఈ విధంగా శుద్ధి చేసినట్టు చూసి ఎలా శుద్ధి చేయాలి, శుద్ధి చేసిన రత్నాలు ఏ విధంగా వేసుకోవాలి, ఏ వేలికి వేసుకోవాలి అన్నీ మీకు వివరంగా తెలియజేయడం జరిగింది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.